Hi friends, welcome to Shiva tutorial channel. లాస్ట్ వీడియో క్లాస్ 6 లో కంప్యూటర్ మౌస్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 7 వీడియోలో కంప్యూటర్ లో ఉండే విండో కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ విండో? ముందుగా విండో అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. విండో అనేది కంప్యూటర్ డెస్క్టాప్ మీద కనిపించే ఒక బాక్స్ లేదా ఫ్రేమ్ లాంటిది. విండో అయితే ఈ విధంగా ఉంటుంది, దీన్ని విండో అంటారు. ఈ ఫ్రేమ్ లోపల ఒక ప్రోగ్రామ్ ను అంటే ఫైల్ లేదా అప్లికేషన్ ను చూడడానికి, యూజ్ చేయడానికి, వర్క్ చేయడానికి ఈ విండో యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేస్తే ఒక విండో కనిపిస్తుంది. అలానే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే మరో విండో కనిపిస్తుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్ పనిచేయడానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన విండో ఉంటుంది. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలి అంటే ఇంట్లో ఉండే కిటికీలు ఓపెన్ చేస్తే బయట ప్రపంచం కనిపిస్తుంది. అలానే కంప్యూటర్ విండో ద్వారా ఆ ప్రోగ్రామ్ లో ఏముంది అనేది మనకి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ విండో అనేది యూజ్ అవుతుంది. వై విండోస్ ఆర్ యూజ్డ్? అసలు విండోస్ ఎందుకు వాడుతాము, వాటి ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం. కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా అది విండో రూపంలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి యూట్యూబ్, వర్డ్ ప్యాడ్, ఫోటో వ్యూవర్ ఇవన్నీ కూడా విండోస్లోనే ఓపెన్ అవుతాయి. ఒకేసారి చాలా పనులు చేయడానికి విండోస్ యూజ్ అవుతుంటాయి. విండోస్ను వాడితే మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒకవైపు వర్డ్ ప్యాడ్లో టైప్ చేస్తూ మరోవైపు బ్రౌజర్లో ఇన్ఫర్మేషన్ను చూసుకోవచ్చు. ఈ విధంగా మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ నుండి వేరొక ప్రోగ్రాంలోకి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి 4-5 ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేశాను. ఇందులో ఒక విండోలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేరే విండోలోకి వెళ్ళి వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు కీబోర్డ్లో Alt+Tab షార్ట్ కట్ వాడి ఒక ప్రోగ్రామ్ నుండి వేరొక ప్రోగ్రాంలోకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. స్క్రీన్ని నీట్గా ఆర్గనైజ్ చేయడానికి కూడా ఈ విండో యూజ్ అవుతుంది. మల్టిపుల్ విండోస్తో మనం స్క్రీన్ని స్ప్లిట్ చేసుకొని స్లైడ్ బై స్లైడ్గా పనిచేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక విండోలో వీడియో చూస్తూ ఇంకో విండోలో నోట్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా స్క్రీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే విండో వల్ల మనకు వర్క్ స్పీడ్గా అవుతుంది అండ్ ఈజీగా కూడా చేయగలం. పార్ట్స్ ఆఫ్ ఏ విండో. ఇప్పుడు విండో ఎలా ఉంటుంది, విండోలో ఉండే పార్ట్స్ ఏమిటి, అవి ఎందుకు ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. దీన్ని విండో అంటారు. ఈ విండోకి పైన అన్టైటిల్ ప్రాజెక్ట్ శివ ట్యుటోరియల్స్ అని కనిపిస్తున్న ఈ బార్ను టైటిల్ బార్ అంటారు. దీనిలో మనం వాడుతున్న ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. ఈ టైటిల్ బార్లో దిస్ పీసీ అని కనిపిస్తుంది. రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను. టైటిల్ బార్లో రీసైకిల్ బిన్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ కనిపిస్తుంది. దీన్ని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ కింద ఉండేదాన్ని మెనూ బార్ లేదా రిబ్బన్ అంటారు. ఈ మెనూ బార్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో ఫైల్, ఎడిట్, వ్యూ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ మెనూ బార్ అనేది అన్ని ప్రోగ్రామ్స్కి ఒకే విధంగా ఉండదు. ఒక్కో ప్రోగ్రామ్కి ఒక్కో విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎంఎస్ వర్డ్ మెనూ బార్ ఒక విధంగా ఉంటుంది. నోట్ ప్యాడ్ యొక్క మెనూ బార్ వేరే విధంగా ఉంటుంది. పెయింట్ యొక్క మెనూ బార్ ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కో ప్రోగ్రామ్ యొక్క మెనూ బార్ ఒక్కో విధంగా ఉంటుంది. టూల్ బార్. మెనూ బార్ కింద చిన్న చిన్న బటన్స్తో ఒక బార్ కనిపిస్తుంది. దీన్ని టూల్ బార్ అంటారు. ఇవి క్విక్ యాక్షన్స్ కోసం యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి సేవ్, ప్రింట్, అండో, రీడో ఇలాంటి బటన్స్ అన్నీ ఉంటాయి. సేవ్ చేయాలనుకుంటే సేవ్ పై క్లిక్ చేసి సేవ్ చేయొచ్చు. ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే ప్రింట్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అండో పై క్లిక్ చేసి బ్యాక్ యాక్షన్ కి వెళ్ళొచ్చు.
రేడియో పై క్లిక్ చేసి ముందు యాక్షన్ కు వెళ్ళొచ్చు. ఈ విధంగా ఈ టూల్ బార్ యూజ్ అవుతుంది. ఈ టూల్ బార్ అనేది అన్ని ప్రోగ్రామ్స్ కి ఒకే విధంగా ఉండదు, ఒక్కో ప్రోగ్రామ్ కి ఒక్కో విధంగా ఉంటుంది. కంటెంట్ ఏరియా, విండో లోపల కనిపించే ఈ ఏరియా అంతటినీ కూడా కంటెంట్ ఏరియా అంటారు. వర్క్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. బ్రౌజర్ లో అయితే వెబ్ పేజెస్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి. వర్డ్ అయితే మీరు టైప్ చేసే టెక్స్ట్ అయినా కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ విధంగా కంటెంట్ ఏరియా యూజ్ అవుతుంది. స్క్రోల్ బార్స్, వీటిని స్క్రోల్ బార్స్ అంటారు. దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అంటారు. దీన్ని హారిజంటల్ స్క్రోల్ బార్ అంటారు. ఈ స్క్రోల్ బార్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే స్క్రీన్ లో కనబడిన కంటెంట్ ను చూడడానికి ఈ స్క్రోల్ బార్స్ యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఈ పేజ్ కి డౌన్ లో ఇంకా టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మనకి కనబడాలి అంటే ఈ వర్టికల్ స్క్రోల్ బార్ ని హోల్డ్ చేసి పట్టుకుని కిందకి డ్రాగ్ చేస్తుంటే ఈ పేజ్ పైకి వెళ్ళి డౌన్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా వర్టికల్ స్క్రోల్ బార్ ను డౌన్ కి డ్రాగ్ చేసుకోవాలి. ఈ వర్టికల్ స్క్రోల్ బార్ ను పైకి స్క్రోల్ చేస్తే పైన ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా వర్టికల్ స్క్రోల్ బార్ యూజ్ చేసి టాప్ లో డౌన్ లో ఉన్న కంటెంట్ ను స్క్రోల్ చేసి చూడవచ్చు. అదే విధంగా ఏదైనా ఒక వెబ్ పేజ్ ను ఓపెన్ చేసినప్పుడు డౌన్ లో ఉన్న కంటెంట్ కనిపించాలి అంటే వర్టికల్ స్క్రోల్ బార్ ని హోల్డ్ చేసి పట్టుకుని డౌన్ కి డ్రాగ్ చేస్తే వెబ్ పేజ్ పైకి వెళ్ళి డౌన్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేస్తే పైన ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా వర్టికల్ స్క్రోల్ బార్ యూజ్ అవుతుంది. లెఫ్ట్ లో గానీ రైట్ సైడ్ లో గానీ ఉన్న కంటెంట్ కనిపించకపోతే హారిజంటల్ స్క్రోల్ బార్ ని హోల్డ్ చేసి పట్టుకుని లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా హారిజంటల్ స్క్రోల్ బార్ యూజ్ అవుతుంది. బోర్డర్స్ ఆర్ ఎడ్జెస్, విండో చుట్టూ ఉన్న ఈ లైన్స్ ను బోర్డర్స్ అంటారు, ఎడ్జెస్ అని కూడా అంటారు. ఈ టూ బోర్డర్స్ కలిసే పాయింట్ ను రీసైజ్ కార్నర్ అంటారు. ఇప్పుడు ఈ బోర్డర్స్ ను రీసైజ్ కార్నర్స్ ను ఎందుకు యూజ్ అవుతాయో తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే దాని యొక్క విండో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో సెకండ్ బటన్ పై క్లిక్ చేయండి. విండో రీస్టోర్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఈ విండో బోర్డర్ పై కర్సర్ పెడితే రీసైజ్ ఐకాన్ షో అవుతుంది. ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుని లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే విండో లెఫ్ట్ సైడ్ కి పెరుగుతుంది. రైట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే విండో సైజ్ తగ్గుతుంది. అలానే రైట్ సైడ్ లో ఉండే బోర్డర్ పై కర్సర్ పెట్టి రైట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే విండో సైజ్ పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే విండో సైజ్ తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి విండోకి 4 పక్కల ఉండే బోర్డర్స్ ను హోల్డ్ చేసి పట్టుకుని విండోను రీసైజ్ చేసుకోవచ్చు. ప్రతి విండోకు 4 రీసైజ్ కార్నర్స్ ఉంటాయి. ఈ కార్నర్స్ ను హోల్డ్ చేసి పట్టుకుని డ్రాగ్ చేసినా కూడా విండో రీసైజ్ అవుతుంది. ఈ విధంగా కూడా విండోను రీసైజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ బటన్స్, ప్రతి విండోకి టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో 3 బటన్స్ ఉంటాయి. వీటిని కంట్రోల్ బటన్స్ అంటారు. ఫస్ట్ బటన్ ను మినిమైజ్ బటన్ అంటారు. సెకండ్ బటన్ ను మ్యాక్సిమైజ్ బటన్ అంటారు. థర్డ్ బటన్ ను క్లోజ్ బటన్ అంటారు. ఇప్పుడు ఈ 3 బటన్స్ ఎందుకు యూజ్ అవుతాయో తెలుసుకుందాం. మినిమైజ్ బటన్ మైనస్ సింబల్ తో కనిపిస్తుంది. ఈ బటన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ను ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క విండో ఓపెన్ అయ్యి డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో మనకి వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వర్క్ చేయాల్సి ఉంది అనుకున్నప్పుడు ఆ విండోను క్లోజ్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ ను డెస్క్టాప్ మీద కనబడకుండా చేయాలి అనుకుంటే మినిమైజ్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ విండో టాస్క్ బార్ లోకి వచ్చి మినిమైజ్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే ఉంటుంది. మనం మళ్ళీ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మినిమైజ్ చేసిన ఆ ప్రోగ్రామ్ పై క్లిక్ చేస్తే విండో రీస్టోర్ అవుతుంది. ఈ విధంగా ఏ ప్రోగ్రామ్ కి సంబంధించిన విండో అయినా కానీ మినిమైజ్ చేసి తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మినిమైజ్ బటన్ యూజ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ బటన్, ఈ బటన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ స్క్వేర్ సింబల్ తో కనిపిస్తున్న మ్యాక్సిమైజ్ బటన్ పై క్లిక్ చేస్తే విండో ఫుల్ స్క్రీన్ కి వెళ్ళి డెస్క్టాప్ లో ఉన్న రిమైనింగ్ స్పేస్ ను ఫుల్ చేస్తుంది.
ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమైజ్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ విండో ప్రీవియస్ సైజ్ కి రీస్టోర్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మ్యాక్సిమైజ్ అంటే విండోను ఫుల్ స్క్రీన్ లో పెట్టడం, రీస్టోర్ అంటే విండోను ముందు సైజ్ కి తిరిగి తేవడం. ఈ విధంగా మ్యాక్సిమైజ్ బటన్ యూజ్ అవుతుంది. క్లోజ్ బటన్. ఇప్పుడు క్లోజ్ బటన్ కోసం తెలుసుకుందాం. ఇంటూ సింబల్ ఉన్న దాన్ని క్లోజ్ బటన్ అంటారు. ఈ బటన్ పై క్లిక్ చేస్తే విండో కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. అంటే యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వదు, పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఈ విధంగా ఈ క్లోజ్ బటన్ యూజ్ అవుతుంది. మనం ఓపెన్ చేసిన ఏ ప్రోగ్రామ్ కైనా గానీ, ఏ విండోకైనా గానీ క్లోజ్ బటన్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలనుకుంటే ఈ క్లోజ్ బటన్ పై క్లోజ్ చేస్తే ఆ అప్లికేషన్ అయినా గానీ, ఆ ప్రోగ్రామ్ అయినా గానీ కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. ఈ విధంగా ఈ క్లోజ్ బటన్ యూజ్ అవుతుంది. ఇక్కడతో విండో కోసం, విండోలో ఉండే బటన్స్ అన్నింటి కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు కంప్యూటర్ లో మనకు కనిపించే విండోస్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ విండోస్. మనకు కంప్యూటర్ లో కనిపించే విండోస్ అన్ని ఒకే విధంగా ఉండవు. ఒక్కో విండో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటి కోసం తెలుసుకుందాం. అప్లికేషన్ విండో. ఇవి మొత్తం ప్రోగ్రామ్ ను చూపించే బిగ్ విండోస్. ఎగ్జాంపుల్ కి గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఎంఎస్ వర్డ్, ఫైల్ ఎక్స్ప్లోరర్, వీటన్నింటినీ కూడా అప్లికేషన్ విండోస్ అంటారు. మీరు ఏ అప్లికేషన్ అది ఒక అప్లికేషన్ విండోగా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. డాక్యుమెంట్ విండో. డాక్యుమెంట్ ఫైల్ కి సంబంధించిన విండోను డాక్యుమెంట్ విండో అంటారు. ఎగ్జాంపుల్ కి నేను ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇది ఒక అప్లికేషన్ యొక్క విండో. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఒక డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఆ డాక్యుమెంట్ అప్లికేషన్ లో ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీన్ని డాక్యుమెంట్ విండో అంటారు. పాపప్ విండో. కంప్యూటర్ లో ఏదైనా ప్రోగ్రామ్ లేదా వెబ్సైట్ ను ఉపయోగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్క్రీన్ పై ఒక చిన్న విండో షో అవుతుంది. వీటిని పాపప్ విండోస్ అంటారు. ఈ పాపప్ విండోస్ మనకు ఏదైనా ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి, ఆప్షన్స్ అడగడం లేదా వార్నింగ్స్ చూపించడం కోసం వస్తుంటాయి. ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ విండో, డిలీట్ కన్ఫర్మేషన్ పాపప్స్, షట్ డౌన్ పాపప్స్, ఇలా కొన్ని పాపప్స్ ఉంటాయి. చైల్డ్ విండోస్. బ్రౌజర్ లో మనం ఓపెన్ చేసే ప్రతి న్యూ ట్యాబ్ కూడా ఒక చిన్న విండో లాంటిదే. అలానే కొన్ని యాప్స్ లో ఒకే ప్రోగ్రామ్ లో మల్టిపుల్ స్మాల్ విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిని కూడా చైల్డ్ విండోస్ అంటారు. ఇలా కంప్యూటర్ లో మనం చేసే వర్క్ ను బట్టి కంప్యూటర్ మనకి అప్లికేషన్ విండోస్, డాక్యుమెంట్ విండోస్, పాపప్ విండోస్, ఇలా డిఫరెంట్ విండోస్ ను చూపిస్తుంది. ఇక్కడతో కంప్యూటర్ లో విండోస్ ఎన్ని రకాలు ఉంటాయనేది తెలుసుకున్నాం. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 7 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 8 లో స్టార్ట్ మెన్యూ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.